అనపర్తి సీటు పంచాయతీలో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. టికెట్ విషయంలో నల్లమిల్లి తగ్గేదేలే అంటున్నారు. టికెట్ తనకు కాకపోతే తన భార్యకు ఇవ్వాలని అంటున్నారు నల్లమిల్లి. సీటు మార్పునకు పురంధేశ్వరి కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అసలు అనపర్తిలో ఏం జరుగుతోందో అర్థం కాక కేడర్ అయోమయంలో పడింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. రోజులు గడుస్తున్నా పీఠముడిని విప్పలేకపోతున్నారు కూటమి నేతలు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటుంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు కూటమి నేతలు. టికెట్ కావాల్సిందేనని పట్టుపట్టి కూర్చున్న నల్లమిల్లి భార్య బీజేపీ టికెట్ పై పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు బీజేపీ పెద్దలు కూడా ఓకే అన్నారని చెబుతున్నారు. దీంతో అసలు అభ్యర్థిలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. అనపర్తి టికెట్ ను మొదట మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది టీడీపీ. అయితే సర్దుబాటులో భాగంగా బీజేపీకి వదులుకోవలసి రావడం రచ్చరాజేసింది. పార్టీ జెండాలు తగలబెట్టి మరీ నిరసన తెలియజేసింది నల్లమిల్లి వర్గం. పార్టీ సీనియర్లు అధినేత చంద్రబాబు 2 సార్లు బుజ్జగించిన నల్లమిల్లి మాత్రం నో అన్నారు. నాకు అన్యాయం జరిగిందంటూ జనంలోకి వెళ్లారు. ఆయన సహకారం లేకుండా అనపర్తిలో గెలవడం కష్టం. అందుకే గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పైగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి కార్యకర్తల్లో అయోమయాన్ని మరింత పెంచారు. బీజేపీలో చేరి పోటీ చేయమన్నా నో అన్నారు. అసలు అనపర్తిలో ఏం జరుగుతోందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో పడింది. ఓవైపు బీజేపీ నేత శివరామకృష్ణంరాజు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీలోని ఓ వర్గం జనసేన నేతలతోటి కలిసి ఆయన ఊరూరు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన టికెట్ కు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి బీజేపీలో చేరి అనపర్తి టికెట్ సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరుగుతోంది. అనపర్తి టికెట్ మార్పు చేయకపోతే దీని ప్రభావం తాను పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని ఆమె బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత అభ్యర్థి శివరామకృష్ణంరాజు వర్గం ఆందోళనలో పడింది.